ఎపిసోడ్ నంబర్ 6 అనుకోని అదృష్టం. సాగర్ను అవమానించబోయిన శిల్పకు అడ్డుగా వచ్చిన జాస్మిన్ అతను స్వప్నలో కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓ అని చెప్పింది. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరికీ పై ప్రాణాలు పైనైపోయాయి. అప్పుడు జాస్మిన్ సాగర్ తో, క్షమించండి సార్, మీకన్నా ముందే రావాలనుకున్నాను, కానీ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది అని సంజాయిషి ఇచ్చుకుంది. ఈలోగా శిల్ప వెంటనే తేరుకొని, సారీ సార్, మీరింత సింపుల్ గా ఉంటారనుకోలేదు అని భయంతో సాగర్ కాళ్ళ మీద పడిపోయింది. రేష్మైతే ఆల్మోస్ట్ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. సాగర్ వాళ్ళ ముగ్గురిని పట్టించుకోకుండా జాస్మిన్ తో పాటు ఆఫీస్ లో అడుగు పెట్టాడు. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి ఆ ఆఫీస్ చూడడానికి ఖరీదైన ఇంటీరియర్స్ తో మోడర్న్ ఇంద్రభవనంలా ఉంది. జాస్మిన్ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల లోపలికి హీరోలా నడుచుకుంటూ వస్తున్న సాగర్ కి లేచి ఒక్కొక్కరిగా విష్ చేస్తున్నారు. సాగర్ అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయాడు. అప్పుడు శిల్ప రేష్మని తీసుకొని సాగర్ దగ్గరికి కంగారుగా వచ్చి, తెలిసి తెలియక ఏదో తప్పు చేశాం, ఈ తప్పుకి మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను, అంతేకాని రేష్మ సైన్ చేసిన కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయకండి సార్, ఆమె ఫ్యూచర్ నాశనం అయిపోతుంది అని బ్రతిమలాడుకుంది. తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది, టాలెంట్ కి కాదు. రేష్మ నిజంగా టాలెంటెడ్ అయితే ఈ మీడియాలో కంటిన్యూ అవుతుంది, లేదంటే తన ఫ్యూచర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు సాగర్. ఎవరినైతే చిన్న చూపు చూసిందో వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు తన భవిష్యత్తు ఉందని తెలిసేసరికి రేష్మ నమ్మలేకపోయింది. అదే సమయంలో జాస్మిన్ ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసింది. అవతలి వ్యక్తి చెప్పింది విని, గివ్ మీ 5 minutes, నేను సార్ని కనుక్కొని చెప్తాను అని సాగర్ దగ్గరికి వచ్చింది. శిల్ప గారు, మీరు కాసేపు పక్కన ఉండండి, మీతో తర్వాత మాట్లాడతాను అని సీరియస్ గా చెప్పి విషయం ఏంటి అన్నట్లుగా జాస్మిన్ వైపు చూశాడు సాగర్. సార్, ముక్తా గ్రూప్ నుండి మీతో మాట్లాడటానికి స్వరూప్ అనే వ్యక్తి వచ్చాడు. వీళ్ళు గత కొన్ని నెలలుగా మనతో కొలాబరేట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. అతని దగ్గర అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా అని స్వరూప్ గురించి చెప్పి సమాధానం కోసం ఎదురు చూసింది జాస్మిన్. స్వరూప్ పేరు వినగానే సాగర్ పెదవుల మీద ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. అతను ఒక క్షణం ఆలోచించి తన సమాధానం కోసం ఎదురు చూస్తున్న జాస్మిన్ వైపు చూస్తూ, ఇప్పుడు వాడెక్కడున్నాడు అని గంభీరంగా అడిగాడు సాగర్. మన ఛాంబర్ బయటే ఉన్నారు సార్, మీరు రమ్మంటే ఇప్పుడే లోపలికి వస్తాడు అంది జాస్మిన్. అప్పుడు సాగర్ ఆమె మధ్యలోనే ఆపి, ఒక్క విషయం చెప్పు, మనం ఇక్కడ మాట్లాడుకునే మాటలు బయటకు వినిపిస్తాయా అని అనుమానంగా అడిగాడు సాగర్. సార్, వాట్ యు మీన్ అని అర్థం కానట్లుగా అడిగింది జాస్మిన్. మనం మాట్లాడుకునే మాటలు బయటికి వినిపిస్తాయా అని మళ్ళీ అడిగాడు సాగర్. మీరు కొంచెం పెద్దగా మాట్లాడితే వినిపిస్తాయి సార్, డోర్ క్లోజ్ చేసి లేదు కాబట్టి బయట ఉన్న వాళ్ళకి మన మాటలు వినిపిస్తాయి అని ఒక అడుగు ముందుకు వేసి సమాధానం ఇచ్చింది. అప్పుడు సాగర్ వెంటనే కావాలని పెద్దగా అరుస్తూ, అలాంటి బుద్ధిలేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పని పాట లేదనుకున్నావా? అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి, అది ఆ స్వరూప్ దగ్గర లేదు. ఇదే విషయాన్ని వాడితో చెప్పి ముక్త గ్రూప్ లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారేమో కనుక్కొని నా దగ్గరికి పంపించమని చెప్పు అని బయట ఉన్న స్వరూప్ కి వినిపించేలా అన్నాడు సాగర్. ఆ అరుపులకి చాంబర్ మొత్తం 2 సెకండ్ల వరకు నిశ్శబ్దంగా మారిపోయింది. జాస్మిన్ తీసుకునే ఊపిరి శబ్దం కూడా అతని చెవులకి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బహుశా పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఇదేనేమో. బయట నుండే సాగర్ మాటలు విన్న స్వరూప్, వాట్ ద హెల్, ఈ కొత్త సీఓ నన్ను బుద్ధి లేని గాడిదంటాడా, ఈ రోజు నా చేతిలో అయిపోయాడు అని ఆవేశంగా పైకి లేచాడు. కానీ అంతలోనే ముక్తాదేవికి ఇచ్చిన మాటని గుర్తుకు తెచ్చుకొని ఆగిపోతూ, ఇప్పుడు నేను ఆవేశపడితే ఉన్న ఒక్క అవకాశం చేయి దాటిపోతుంది అని మనసులోనే అనుకొని లావాలా ఎగిసిపడుతున్న కోపాన్ని పిడికిల మధ్య బిగించి బుసలు కొడుతూ నుంచున్నాడు స్వరూప్. ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు జాస్మిన్, ముందు అతనికి విషయం చెప్పి ఇక్కడ నుంచి పంపించేయ్ అని మళ్ళీ కోల్డ్ వాయిస్ తో అన్నాడు సాగర్. దాంతో జాస్మిన్ హడావుడిగా తలూపి మెరుపు వేగంతో ఆ ఛాంబర్ లో నుంచి బయటకు వచ్చి స్వరూప్ ముందు ప్రత్యక్షమైంది. అప్పటికే పగపట్టిన పాములా బుసలు కొడుతున్న స్వరూప్ కళ్ళలోకి చూడడానికి భయం వేసి, మా సార్ చెప్పింది విన్నారు కదా, ప్రస్తుతం ఆయన మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు, మీ ఫ్యామిలీ నుండి ఇంకెవరినైనా కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి పంపించండి అని కళ్ళు కిందకి దించేసి టకటకా చెప్పేసింది జాస్మిన్. సాగర్ అన్న మాటలు తనని కాదేమో అని స్వరూప్ కి 1% అనుమానం ఉండేది. కానీ జాస్మిన్ మాటలకి విషయం క్లియర్ గా అర్థమై కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జాస్మిన్ అతను వెళ్లిన వైపే చూస్తూ, ఓ గాడ్, సార్ ఏంటి స్వరూప్ మీద ఇంత ఫైర్ అయ్యారు, స్వరూప్ కి సార్ కి ముందు నుంచే పరిచయం ఉందా అని మనసులో అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది. స్వరూప్ ఇంటికి వస్తూనే ముక్తాదేవికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పడంతో
అప్పటికప్పుడు ముక్తాదేవి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి సడన్ గా మీటింగ్ ఏర్పాటు చేసింది. అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ముక్తాదేవి ప్యాలెస్ కు ఉరుకుల పరుగుల మీద వచ్చేశారు. వాళ్ళలో అఖిల కూడా ఉంది. ఈ సడన్ మీటింగ్ కి కారణమేంటో తెలుసుకోవడానికి అందరూ స్వరూప్ వైపు చూశారు. గ్రానీ, ఈరోజు నాకు ఘోర అవమానం జరిగింది అని ఆవేశంగా అన్నాడు స్వరూప్. అయినా ఆ సీఈఓకేమైనా పిచ్చా? నీతో కనీసం మాట్లాడకుండా నువ్వు తెలియతక్కువ వాడివని ఎలా నిర్ణయిస్తాడు అని అంతే ఆవేశంగా అడిగింది ముక్తాదేవి. ఏమో గ్రాని, కనీసం వాడి ముఖం కూడా నేను చూడలేదు. ఇలాంటి వాడితో కొలాబరేషన్ పెట్టుకుని మనం సర్వైవ్ అవ్వలేమని అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని అవమాన భారంతో కృంగిపోతూ అన్నాడు స్వరూప్. అతని నిర్ణయం అఖిలకి కరెక్ట్ కాదనిపించింది. ఇప్పటికైనా ఈ అవకాశం తనకు దక్కితే తన కంపెనీకి పెద్ద లాభం వచ్చినట్లే అని అనుకుంది. కానీ ఆ కొత్త సీఈఓపై కోపంతో ముక్తాదేవి స్వప్నలోక్తో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకుంటే తనకు ఉన్న మంచి అవకాశం చేజారిపోతుందని ఆలోచిస్తూ ముక్తాదేవి నిర్ణయం కోసం ఆమె వైపే చూస్తుంది. స్వరూప్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? స్వప్నలోక్ మీడియా మీద మనం ఎన్ని హోప్స్ పెట్టుకున్నామో నీకు తెలుసు కదా. అసలే మన అఖిల సొల్యూషన్స్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది. పైగా అది మన మెయిన్ బ్రాంచ్. అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చెప్పాడు. అఖిల ముందు పిల్లిలా మారిపోయింది. అప్పుడు ముక్తాదేవి అఖిల వైపు అయిష్టంగానే చూస్తూ, విషయం అర్థమైంది కదా అఖిల, రేపు వెళ్లి ఆ డీల్ సంగతి చూడు అని చెప్పింది. ఆ మాటకు అఖిల లోపలే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై బయటకు మాత్రం కూల్ గా చూస్తూ సరే గ్రాని అని తలూపింది. దాంతో సరే మీటింగ్ అయిపోయింది, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి తన గదికి వెళ్లిపోయింది. అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది. ఇంతలో సడన్ గా ఆ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రజిత. ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న అఖిల ఆమెను చూడగానే వెంటనే హగ్ చేసుకుని కరెక్ట్ టైంకి వచ్చావే అని కాస్త రిలీఫ్ గా అంది. ఏమైంది అఖిల, మళ్ళీ మీ ఆయన ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేశాడా అని కొంటెగా అడుగుతూ ఆ గది చుట్టుపక్కల చూసి, సాగర్ కింద లేకపోతే నీ గదిలో ఉన్నాడేమో అనుకున్నాను, ఇక్కడ కూడా లేడేంటి అని కాస్త అనుమానంగా అడిగింది రజిత. రోజు ఆఫీస్ నుంచి రాగానే ఏమైనా కావాలా అని అడిగే సాగర్ ఈ రోజు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన దగ్గరికి రాకపోవడంతో అఖిలకి కూడా అనుమానం వచ్చింది. కాని ఏదైనా పని మీద బయటకు వెళ్లాడేమో అనుకుని ఆ విషయాన్ని పెద్దగా పట్టకుండా అతను మంచోడు, టైం ఇస్తాను అనుకుంటూ ఏదేదో చెప్తున్నావు కదా కొంచెం చిరాగ్గా అంది రజిత. ఆమె కోపాన్ని చూసి అఖిల నవ్వి, అందులో తప్పేం లేదులే, ఇన్ఫాక్ట్ నా డెసిషన్ కరెక్టే అని ఈ మధ్య కొన్ని విషయాల్లో ప్రూవ్ అయింది కూడా అని చెప్పింది. అబచ్చా, ఇంతకీ అంత మంచి పని ఏం చేశాడో నీ పతిదేవుడు, మాకు కూడా చెప్తే విని తరిస్తాం కదా వెటకారంగా అంది రజిత. కాని అఖిల ఆమె ఎగతాన్ని పట్టించుకోకుండా, నా కంపెనీ ప్రాబ్లం లో ఉందని 40 కోట్లు కావాలని నీతో చెప్పాను కదా, అప్పుడు సాగర్ ఆ మాట విని ఆ డబ్బు తానే ఇస్తానన్నాడు అని ఆమె చెబుతూ ఉండగానే రజిత మధ్యలోనే మాట్లాడుతూ, అది తెలిసిన సంగతే కదా, హీరోలో వచ్చి 40 కోట్లు ఇచ్చేస్తా అని ఈజీగా అన్నాడు అని అంది. ముందు నేను చెప్పేది పూర్తిగా వినవే, మధ్యలో అడ్డుపడతావెందుకు విసుగ్గా అంది అఖిల. సరే సరే చెప్పు అంది రజిత. ఆ 40 కోట్లను సాగర్ అని చెబుతూ ఉండగానే ఆ రూమ్ డోర్ పై చిన్నగా తట్టిన శబ్దంతో పాటు అఖిల అఖిల అని పిలుస్తూ చేతిలో కాఫీ కప్ తో లోపలికి వచ్చాడు సాగర్. సాగర్ తనకి ఇచ్చిన డబ్బు గురించి అఖిల అతన్ని ప్రశ్నిస్తుందా? ముక్తాదేవి చెప్పినట్లు అఖిల స్వప్నలోక్ సీఈఓను కలవడానికి వెళ్తుందా? అక్కడేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 7 షాక్ లో అఖిల. సాగర్ తనకు 40 కోట్లు ఇచ్చిన విషయం గురించి రజితతో చెప్పబోయింది అఖిల. ఇంతలో డోర్ చిన్నగా తట్టి చేతిలో కాఫీ కప్ తో హఠాత్తుగా లోపలికి వచ్చాడు సాగర్. అతన్ని చూడగానే లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అని కాస్త వెటకారంగా అడిగింది రజిత. అలాంటి రూల్స్ నీలాంటి అవుటర్స్ కి, నాకు కాదు అని సాగర్ ఈసారి గట్టిగానే పంచిచ్చాడు. వాళ్ళిద్దరికీ మాటలతోనే యుద్ధం చేసుకోవడం ముందు నుండి అలవాటుగా మారిపోవడంతో అఖిల ఆ గొడవకు నవ్వుకొని కాఫీ కప్ పక్కన పెట్టి, సాగర్, నేను నిన్నటి నుండి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ టైం దొరకడం లేదు అని అంది. ఆమె తానిచ్చిన 40 కోట్ల గురించి మాట్లాడాలని అనుకుంటుందని ఊహించిన సాగర్, చెప్పకలా ఏంటి విషయం అని అడిగాడు. నువ్వు మొన్న 40 కోట్లు అడ్జస్ట్ చేసావు కదా, అంత డబ్బు నీకెక్కడిది? అంతేకాకుండా ఫ్యామిలీ మీట్ లో కూడా నువ్వు చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేశావు. అతని ముఖం వైపే సూటిగా చూస్తూ అనుమానంగా అడిగింది అఖిల.
ఆ మాట వినగానే రజిత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దలు చేసి, ఏంటి, నీ భర్త నీకోసం 40 కోట్లు అడ్జస్ట్ చేశాడా అని అడిగి అంతలోనే అఖిల వైపు అనుమానంగా చూసి, నువ్వు జోక్ చేయడం లేదు కదా అని అడిగింది. లేదు రజిత, సీరియస్ గానే చెప్తున్నాను. సాగర్ 40 కోట్ల అమౌంట్ నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పి సాగర్ వైపు చూసి, సాగర్, నువ్విచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాతే ఆ డబ్బును నేను వాడతాను అని అంది. ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా రజిత మధ్యలోనే అడ్డుకుని, ఏ అఖిల, ముందు ఒకసారి నిజంగానే నీ అకౌంట్ లో అంత డబ్బు ఉందో లేదో చెక్ చేయి. నాకెందుకో ఈ సాగర్ మీద నమ్మకం లేదు. అతను నీపై ఏదైనా ప్లాన్ చేసి ఆట పట్టించాలని అనుకుంటున్నాడేమో అని సాగర్ వైపు చూస్తూ అనుమానంగా చెప్పింది. ఆ మాటకు సాగర్ ఆమె వైపు కోపంగా చూసి వెంటనే అఖిల వైపు తిరిగి, అఖిల, నువ్వు ఈ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు. నేనెప్పుడైనా నీకు సరదాగా అయినా అబద్ధం చెప్పానా అని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అన్నాడు సాగర్. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసిన అఖిలకు అంతా అయోమయంగా అనిపించింది. ఆమెకు ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే 2 రోజుల క్రితం వరకు తన మీదే ఆధారపడి బ్రతికిన సాగర్ హఠాత్తుగా తనని ఫైనాన్షియల్ గా ఆదుకునేంత ఎత్తుకు ఎదగాడంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది. ఇంతలో రజిత, హే అఖిల, ఇలాంటి మాటలకు అతని బుట్టలో పడిపోకు. ముందు నువ్వు బ్యాంకుకి కాల్ చేసి అమౌంట్ చెక్ చేయి అని అంది. కానీ అఖిలకు సాగర్ ను అనుమానించాలని అనిపించలేదు. అందుకే ఆమె కాల్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. అది అర్థం చేసుకున్న రజిత, సరే, నాకు నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెలుసు కాబట్టి నేనే కాల్ చేస్తాను అంటూ అఖిల చేతిలో నుండి ఫోన్ లాక్కొని బ్యాంక్ కి కాల్ చేసి అఖిల అకౌంట్ నంబర్ చెప్పి బ్యాలెన్స్ అమౌంట్ చెప్పమని అడిగింది. అటువైపు నుండి ఫోన్ లో ఏదో సమాధానం రావడంతో రజిత ముఖం షాక్ తో నిండిపోయింది. ఏం జరిగిందో తెలియక అఖిల ఆమె వైపు ఆదుర్దాగా చూసింది. అప్పుడు కాల్ కట్ చేసిన రజిత, హౌస్ ఇట్ పాసిబుల్ అని ఆశ్చర్యంగా పెద్దగా అరిచింది. ఆ అరుపులకు బయట ఉన్న శైలజ లోపలికి కంగారుగా వచ్చింది. బేబీ, ఏం జరిగింది? రజిత ఎందుకు పిచ్చి పట్టినట్లు అరుస్తుంది అని అసహనంగా అడిగింది శైలజ. అఖిల కూడా రజిత వైపు అయోమయంగా చూస్తూ ఉండటంతో ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అప్పుడు శైలజ వెంటనే రజితను పట్టుకొని కదిలిస్తూ, ఏ రజిత, ఏమైంది? ఎందుకలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిలబడిపోయావు అని అడిగింది. ఆ కుదుపులకు తేరుకున్న రజిత ముందుగా సాగర్ వైపు వింతగా చూసి ఆ తర్వాత శైలజ వైపు తిరిగి, ఆంటీ, మీ అల్లుడు అద్భుతం చేశాడు. అఖిల అకౌంట్ లోకి 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అని పెద్దగా అరుస్తూ చెప్పింది. ఆ మాట విన్న శైలజ, వాట్, 40 కోట్లా? నీకేమైనా పిచ్చి పట్టిందా రజిత? లేదంటే కూర్చొని పగటి కలలు కంటున్నావా అని వెటకారంగా అడిగింది శైలజ. అయ్యో ఆంటీ, నిజం, కావాలంటే మీ అల్లుడిని అడగండి అని సాగర్ ని చూపిస్తూ చెప్పింది రజిత. దాంతో శైలజ వెంటనే సాగర్ వైపు తిరిగి, సాగర్, ఈ పిచ్చిది ఏం మాట్లాడుతుంది? ఆమె చెప్పేది నిజమేనా? నీకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. సాగర్ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు తడబడుతూ ఉండటంతో అఖిల వెంటనే రజిత శైలజల వైపు చూసి, ఒకసారి మీరిద్దరూ బయటకు వెళ్ళండి, నేను సాగర్ తో ప్రైవేట్ గా మాట్లాడాలి అని చెప్తూనే వాళ్ళని బయటకు పంపించి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసింది. ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి, సాగర్, నిజం చెప్పు, ఇంత డబ్బు నీ అకౌంట్ లోకి ఎలా వచ్చింది? నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదైనా రాంగ్ రూట్ లో వెళ్లి సంపాదించావా అని కోల్డ్ వాయిస్ తో అడిగింది అఖిల. ఆ ప్రశ్న విని సాగర్ బాధగా ముఖం పెట్టి, నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా అఖిల అని అడిగాడు. నువ్వు అలాంటి వాడివి కాదని నాకు తెలుసు సాగర్, కానీ ఇంత హఠాత్తుగా నీకింత డబ్బు ఎలా వచ్చిందో తెలియడం లేదు. నిజం చెప్పకపోతే నా మనసు అలానే ఆలోచిస్తుంది అని టెన్షన్ పడుతూ అంది అఖిల. అది అర్థం చేసుకున్న సాగర్, అఖిల, ట్రస్ట్ మీ, ఇది నేను తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు కాదు. ఎలా సంపాదించాను, ఎంత సంపాదించానో ప్రస్తుతం చెప్పలేను, కానీ టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను. అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఈ డబ్బులు ధైర్యంగా వాడుకో అని లాలనగా అన్నాడు. అతడి కళ్ళలో నిజాయితీ, మాటల్లో నమ్మకం కనిపిస్తున్నాయి. సాగర్ తో కాపురం చేయకపోయినా అతని గురించి అఖిలకి బాగా తెలుసు. అందుకే ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకుంటూ, సరే, నిన్ను నమ్ముతాను, కానీ ఈ డబ్బులు నేను నీ దగ్గర భార్య హోదాలో తీసుకోవడం లేదు, అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను. వీలైనంత త్వరలో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అందుకు ఓకే అంటేనే నేను ఈ డబ్బులు తీసుకుంటా, లేదంటే నాకు అవసరం లేదు అని సెల్ఫ్ రెస్పెక్ట్ తో మాట్లాడింది అఖిల. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నాకు తెలుసు అఖిల, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్నాడు సాగర్. సరే, ఇంకా నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి అతన్ని బయటకు పంపించేసింది అఖిల. సాగర్ బయటకు రావడం చూడగానే శైలజ, రజిత హడావుడిగా లోపలికి వెళ్లారు. శైలజ వెంటనే అఖిల దగ్గరకు వెళ్లి, బేబీ, అసలేం జరిగింది? సాగర్ 40 కోట్లు ఎలా ఇచ్చాడు? ఏదైనా ఫ్రాడ్ పని చేశాడా అని లోపలికి వస్తూ ఆతృతగా అడిగింది.
దాని గురించి నాకేం తెలియదు మమ్మీ. నిజాయితీగా సమాధానం ఇచ్చింది అఖిల. ఆ సమాధానానికి శైలజ అయోమయంగా చూసి అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పుడు రజిత చిన్నగా, ఏంటే మీ ఆయనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కొంపదీసి నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఈ బ్యాంకుకు కన్నం వేయలేదు కదా అని అనుమానంగా అంది. హే రజిత, నీ పిచ్చివాగుడు ఆపు. సాగర్ అలాంటి వాడు కాదు. వెంటనే సీరియస్ అవుతూ చెప్పింది అఖిల. అబ్బో, మరి ఇంత హఠాత్తుగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీ పతిదేవుడికి? ఎగతాళిగా అంది రజిత. అవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అని చెప్తూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది అఖిల. ఆ టైం ఎప్పుడు వస్తుందో, అతను ఏం చెప్తాడో, ఏదైతేనేం నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అది చాలు. ఎంతైనా నీ మొగుడికి నువ్వంటే చాలా ప్రేమ. అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే నవ్వుతూ అంది రజిత. ఆ మాటకు అఖిల మనసులో ఒక్కసారిగా ఏదో ఫీలింగ్ కలిగినట్లయింది. నిజంగానే సాగర్ తన కోసం ఏదైనా చేయగలడని అనిపించింది. అప్పుడు రజిత మళ్ళీ మాట్లాడుతూ, అతను పనిపాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని అతనిపై ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాను. కానీ నీ విషయంలో మాత్రం అతను ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడే, అది మాత్రం నిజం అని అంది. అని ఒప్పుకుంది అఖిల. సర్లే, ఇక నేను బయలుదేరుతాను. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇక హ్యాపీగా ఉండు అంది రజిత. మనీ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ కంపెనీకి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేలా చేయాలి. అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలికి వస్తాయి. దానికోసం రేపు ఒక డీల్ చేయబోతున్నాను. దాని గురించే కొంచెం కంగారుగా ఉంది అని చెప్పింది అఖిల. కంగారెందుకు? నువ్వు తలుచుకుంటే ఏ డీల్ అయినా క్షణాల్లో పూర్తి చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. జస్ట్ చిల్ బేబీ అని నవ్వుతూ చెప్పింది రజిత. ఆ మాటకు అఖిల కూడా నవ్వడంతో, గుడ్, ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండు. ఇక నేను వెళ్ళొస్తా, బాయ్ అని చెప్పి వెళ్లిపోయింది రజిత. నెక్స్ట్ డే మార్నింగ్ కొత్త సీఈఓతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని బాగా ప్రిపేర్ అయి తన కార్లో స్వప్నలోక్ మీడియాకి బయలుదేరింది అఖిల. అరగంట తర్వాత అఖిల కార్ స్వప్నలోక్ మీడియా ముందు ఆగింది. ఆ మీడియా పేరు వినడమే కాని దానిని చూడడం అఖిలకు ఇదే మొదటిసారి. కొంచెం టెన్షన్ గానే లోపలికి వెళ్లిన కలుస్తానని చెప్పమన్నారు అని అఖిల మనసుని నొప్పించకుండా నో చెప్పింది జాస్మిన్. దాంతో ఒక క్షణం ఆలోచించిన అఖిల, మరీ రిక్వెస్ట్ చేస్తే నా పిల్లి శ్రావ్య, మీకిక్కడ కూర్చోవడం కంఫర్ట్ గా ఉందేమో, నాకు మాత్రం మిమ్మల్ని ఇలా ఆర్డినరీ లెవెల్లో కూర్చొని ఉండగా చూడటం కొంచెం కూడా కంఫర్ట్ గా లేదు. మీరు దయచేసి నాతో రండి అంటూ ఆమెను బలవంత పెట్టాడు స్వరూప్. దాంతో శ్రావ్య అయిష్టంగానే లేచి అతని వెనుకే నడిచింది. అప్పుడు స్వరూప్ శ్రావ్యని విఐపి జోన్ కు తీసుకొచ్చి ఆమెను ఎక్కడ కూర్చోపెట్టాలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు. అక్కడ ఫస్ట్ రోలో కూర్చొని ఉన్న సాగర్ ను చూడగానే స్వరూప్ వెంటనే అతని దగ్గరకు వెళ్లి, సాగర్, ఇవి విఐపి సీట్స్. నువ్విక్కడెందుకు కూర్చున్నావు? నీలాంటి వాళ్ళ కోసం బయట ఒక జోన్ ఏర్పాటు చేశాను, వెళ్ళక్కడ కూర్చో అని హాష్ గా అన్నాడు. పార్టీలో స్వరూప్ ప్రవర్తన వల్ల ఎలాంటి గొడవలు రాబోతున్నాయి, తనను కలవకుండానే డీల్ ఫైనల్ చేసిన సీఈఓ ఎవరో అఖిల తెలుసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 8, అసలు నిజం. విఐపి సీట్లో కూర్చున్న సాగర్ దగ్గరకు వెళ్లి అతన్ని అక్కడి నుండి లేచి వెనక్కి వెళ్ళమని చెప్పాడు స్వరూప్. నువ్వే వెళ్లి అక్కడ కూర్చో అని యాటిట్యూడ్ గా సమాధానమిచ్చాడు సాగర్. అది వినగానే స్వరూప్ కోపంగా, హౌ డేర్ యు అంటూ ఆవేశంగా ముందుకు వెళ్లబోయాడు. అక్కడే ఉన్న అఖిల వెంటనే రియాక్ట్ అవుతూ, సీట్ కోసం చిన్నపిల్లలా ఎందుకు గొడవ పడుతున్నారు అని మందలిస్తూనే, శ్రావ్య గారు రండి, వచ్చిన పక్కన కూర్చోండి అంటూ వాళ్ళిద్దరి గొడవకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. నీ పని ఇలా కాదు, తర్వాత చెప్తా అని సాగర్కి మాత్రమే వినిపించేలా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు స్వరూప్. అతను వెళ్ళగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని ఒక గోల వదిలింది అనుకున్న శ్రావ్య అఖిలకి షేక్ హ్యాండ్ ఇచ్చి, హాయ్ అండ్ శ్రావ్య అని పరిచయం చేసుకుంది. అఖిల కూడా నవ్వుతూ ఆమెను తిరిగి విష్ చేసింది. అప్పుడు శ్రావ్య కళ్ళు అనుకోకుండా ఆమె మెడలో ఉన్న నెక్లెస్ పై పడ్డాయి. దాంతో ఆమె, మీ మెడలో ఉన్నది విక్టోరియా డైమండ్ నెక్లెస్ కదా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును అని నవ్వుతూ సమాధానం చెప్పింది. ఓ మై గాడ్, ఈ నెక్లెస్ కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నానో తెలుసా? జ్యువెలరీ బిజినెస్ లో ఉన్న మేము దీన్ని పర్చేస్ చేయలేకపోయాము, మీరెలా కొనగలిగారు అని ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య. సారీ, ఇది నేను కొనుక్కున్నది కాదు, ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు అని కాస్త ఇబ్బందిగా చెప్పింది అఖిల. అవునా, అయితే ఆయన కాంటాక్ట్ నెంబర్ నాకిస్తారా? నేను దీన్ని కొనాలి అనుకుంటున్నాను, మనీ ఎంతైనా పర్లేదు, డబుల్ పేమెంట్ ఇస్తాను అని ఆతృతగా అంది శ్రావ్య. ఆ ప్రశ్నకు అఖిల తడబడింది. ఎందుకంటే ఆ నెక్లెస్ తనకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారో తెలీదు, కనీసం అతని పేరు కూడా తెలీదు.
ఇప్పుడు ఇదే విషయాన్ని శ్రావ్యకు చెప్తే తనని తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనని అనుకొని, ఒక్క నిమిషం, నేను నా ఫ్రెండ్ తో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అని వాళ్లకు కాస్త దూరంగా వెళ్ళింది అఖిల. మరోవైపు రోడ్ సైడ్ కాకా హోటల్లో దీనస్థితిలో టీ తాగుతూ అసలేం జరుగుతుంది రానా జీవితంలో అని తన అసిస్టెంట్ ని అడిగాడు రానా మల్హోత్రా. మీకున్న కామ కోరికలకి ఎక్కడో ఎవరినో గెలుకుంటారు, వాడు మీ జీవితాన్ని రోడ్డు మీదకి లాగేశాడు అని వెటకారంగా అన్నాడు శేఖర్. ఒక్క నైట్ లో రానా జీవితం కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గా మారిపోయింది. సాగర్ అడిగిన రెండవ కోరిక ప్రకారం వైభవ్ తన పలుకుబడిని ఉపయోగించి రానా మల్హోత్రాను నడి రోడ్డుపైకి వచ్చేలా చేశాడు. అతనికి బిజినెస్ లో రావాల్సిన ఫండ్స్ అండ్ రీసోర్సెస్ అన్ని ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో అతని ఆస్తులన్నీ సీజ్ అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని జీవితం రాత్రికి రాత్రే తలకిందులయ్యింది. అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాక అతను తల పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా అతడికి అఖిల దగ్గర నుంచి కాల్ వచ్చింది. స్క్రీన్ పై అఖిల పేరు చూడగానే అంత బాధలో కూడా రానా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ అఖిల, ఏంటి ఈ టైంలో కాల్ చేసావ్? నాతో ఏమైనా పనుందా అని అడిగాడు. ఊరి కామాందురా, ఈ పరిస్థితుల్లో కూడా నీ కోరికలకి అడ్డుకట్ట వేయవారా అని మనసులో అనుకున్నాడు శేఖర్. రానా గారు, మీరు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ ని కొన్నారా అని అఖిల అడిగింది. ఆ ప్రశ్నకు అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. ఒకవేళ ఆ నెక్లెస్ రానా పంపించి ఉంటే ఆ ప్రశ్నతో బయటపడిపోతాడని అనుకుంది అఖిల. కాని రానా కంగారుగా, లేదఖిల, నీకోసం కొన్న డూప్లికేట్ నెక్లెస్ మాత్రమే నా దగ్గర ఉంది. ఒరిజినల్ కోసం చాలా ట్రై చేశాను, కానీ దొరకలేదు అని సమాధానం ఇచ్చాడు. అది విని తన మెడలో ఉన్న నెక్లెస్ కి రానాకి ఎలాంటి సంబంధం లేదని కన్ఫర్మ్ చేసుకుంది అఖిల. అయినా చివరి ప్రయత్నంగా మరో ప్రశ్న అడుగుతూ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోదు మిస్టర్ రానా, ఆ డైమండ్ ని మీరసలు కొనగలరా అని అడిగింది అఖిల. ఓడియమ్మా, కుంపదీసిన పరిస్థితి గురించి దీనికి కూడా తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ, హలో హలో అఖిల, నీ మాట వినిపించడం లేదు, హలో ఆర్ యు దేర్ అఖిల అని ఆమె మాటలు వినిపించినట్టు నటించి కాల్ కట్ చేశాడు రానా. ఏమైంది సార్, ఆస్తులతో పాటు ఫోన్ కూడా పోయిందా అని అనుమానంగా అడిగాడు శేఖర్. కాసేపు ఆగితే నా పరువు పోయేది అంటూ వాటర్ తాగి రిలాక్స్ అయ్యాడు రానా మల్హోత్రా. ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడు అని తనలో తాను అనుకుంటూ అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు శేఖర్. మరోవైపు అఖిల కూడా ఆలోచిస్తూ, ఈ నెక్లెస్ రానా పంపలేదు కాబట్టి ఎవరు పంపించారో తెలియదు, ఇక శ్రావ్యకు నిజం చెప్పడమే బెటర్ అనుకుని బలంగా ఊపిరి బయటకు వదిలి శ్రావ్య దగ్గరకు వెళ్ళింది. మీ ఫ్రెండ్ ఏమన్నారు అఖిల గారు, నా ప్రపోజల్ కి ఒప్పుకున్నారా అని ఆతృతగా అడిగింది శ్రావ్య. సారీ శ్రావ్య గారు, నాకు ఈ నెక్లెస్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలీదు. వేరే పర్సన్ ద్వారా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అతని వల్ల కూడా కాదని తేలిపోయింది అని నిస్సహాయంగా సమాధానం ఇచ్చింది అఖిల. ఇట్స్ ఓకే అఖిల గారు, యాక్చువల్లీ ఆ డైమండ్ నెక్లెస్ సొంతం అవ్వాలంటే రాసి పెట్టి ఉండాలి. ఆ అదృష్టం నాకు లేదులేండి, వదిలేయండి అని బాధగా అంది శ్రావ్య. ఆమె బాధలో నిజముంది. ఎందుకంటే ఆ డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాంటిది ఒక అజ్ఞాత వ్యక్తి తనకెందుకు గిఫ్ట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు. అసలు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయాను. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అజ్ఞాతంలో ఎందుకుంటున్నాడు, అసలు అతను ఎవరై ఉంటారు అని తనలో తాను అనుకుంది అఖిల. అంతలోనే తన పక్కనున్న సాగర్ ని చూసి, ఈ నెక్లెస్ నాకు సాగర్ గిఫ్ట్ చేయలేదు కదా అని మనసులో అనుకుంటూ సాగర్ వైపు అనుమానంగా చూసింది. కానీ మళ్లీ వెంటనే ఆలోచిస్తూ, అయినా సాగర్ కంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, నాకు ఆఫీస్ ప్రాబ్లం లో హెల్ప్ చేయడానికే చాలా కష్టపడి ఉంటాడు. ఇక ఇలాంటి నెక్లెస్లను అతను కొనడం అంటే ఇంపాసిబుల్. నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అనుకుని లైట్ తీసుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన స్వరూప్, శ్రావ్య, మీరు అంతగా ఆ నెక్లెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి ఫేక్ నెక్లెస్లు మనం కూడా ఈజీగా రెడీ చేయించుకోవచ్చు. అయినా మీలాంటి యాంటిక్ జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి అది చాలా చిన్న విషయం కదా అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆ మాటకు శ్రావ్య అతని వైపు వింతగా చూసి, వాట్ మిస్టర్ స్వరూప్, మీరు ఫేక్ నెక్లెస్ అని దేని గురించి మాట్లాడుతున్నారు? అఖిల గారి మెడలో ఉన్నది ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్, దాని గురించి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అని అంది. ఆ మాటకు స్వరూప్ షాక్ అయినట్లుగా చూస్తూ, ఒరిజినల్ నెక్లెస్ నా అంటే దీని వాల్యూ అంటూ అఖిల మెడవైపు చూస్తూ మధ్యలోనే ఆగిపోయాడు. అది నువ్వు ఊహించడానికి ట్రై చేయట్లే, దాన్ని కొనాలంటే నువ్వు మీ గ్రాని హెల్ప్ తీసుకోవాలి అక్కడే ఉన్న సాగర్ నవ్వుతూ అన్నాడు. ఆ మాటకు స్వరూప్ ఉడుక్కుంటూ, ఏయ్ నిన్ను
అంటూ ముందుకు రాబోయాడు. ఇంతలో స్వరూప్ అంటూ ఎవరో పిలవడంతో అతను ఆగిపోయి నీ సంగతి మళ్ళీ చెప్తా అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. సాగర్, ఎందుకు అతన్ని ఊరికి రెచ్చగొడుతున్నావు? అతనికి మాత్రమే వినబడేలా చిన్నగా అంది అఖిల. వాడు కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు కదా నవ్వుతూ అన్నాడు సాగర్. సర్లే, నువ్విక వదిలే, గ్రాని ఇక్కడే ఉంది. స్వరూప్ ను ఏమైనా అన్నారని తెలిస్తే ఆమెకు కోపం వస్తుంది అని అంది అఖిల. అంటూ తలూపిన సాగర్ సైలెంట్ అయ్యాడు. అదే సమయంలో సాగర్ తన ఎదురుగా ఉన్న శ్రావ్య వైపు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అఖిల సొల్యూషన్స్ సాధించిన విజయంలో మీరందరూ పాలు పంచుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముక్తాదేవి మాటలు వినిపించడంతో సాగర్ తో పాటు అందరూ తల తిప్పి ఆమె వైపు చూశారు. కాని ముక్తాదేవి అఖిలను పొగుడుతుంటే స్వరూప్ మాత్రం లోపలే అసూయతో రగిలిపోతున్నాడు. అఖిల, కమ్ టు ద డయాస్. అసలు నువ్వు ఈ డీల్ ఎలా సాధించావో మన వెల్విషర్స్ కి రిలేటివ్స్ కి అర్థమయ్యేలా చెప్పు అని తన దగ్గరికి పిలిచింది ముక్తాదేవి. వెళ్ళాకిలా, ఈ క్షణం కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. వెళ్ళి నీ విక్టరీని షేర్ చెయ్యి అంటూ అఖిలని ముందుకు తోసింది ఆమె తల్లి శైలజ. అఖిల డయాస్ దగ్గరికి రాగానే ఆమె చేతికి మైక్ ఇచ్చి కిందకు వెళ్లిపోయింది ముక్తాదేవి. ఆమె ఏం చెప్తుందో వినడానికి అందరూ ఎగ్జైటెడ్ గా చూస్తున్నారు. కానీ నిజానికి ఆ డీల్ కుదరడంలో ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అదంతా కొత్త సీఈఓ ఇష్ట ప్రకారమే జరిగిందని అనుకున్న అఖిల తనది కాని క్రెడిట్ ను తాను తీసుకోవాలని అనుకోలేదు. అందుకే నిజం చెప్పాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని స్టేజ్ ముందున్న అందరినీ చూస్తూ అందరికీ నమస్కారం. నిజం చెప్పాలంటే ఈ డీల్ నన్ను చేయమని గ్రాని చెప్పగానే నేను చాలా సంతోషించాను. దీన్ని ఎలాగైనా సాధించాలని అనుకున్నాను. దానికి తగ్గట్లే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడడానికి నేను చాలా ప్రిపేర్ అయ్యాను. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలతో ఆ ఆఫీస్ లో అడుగు పెట్టాను. కానీ అక్కడ వెళ్లిన తర్వాత నేను ఊహించిన ఆర్భాటాలేవి జరగలేదు. కనీసం నేను సీఈఓ క్యాబిన్ కి కూడా వెళ్ళకముందే నా ఆలోచనల్ని తలకిందులు చేస్తూ అక్కడికి వచ్చింది సీఈఓ పర్సనల్ అసిస్టెంట్ జాస్మిన్. ఆమె డైరెక్ట్ గా కాంట్రాక్ట్స్ పేపర్స్ తీసుకొచ్చి వాటిపైన సైన్ చేయించుకొని నన్ను పంపించేసింది. నేను ఆ కొత్త సీఈఓ ఫేస్ కూడా చూడలేదు అని నిజాయితీగా అక్కడ ఏం జరిగిందో చెప్పేసింది అఖిల. అది వినగానే అందరూ వింతగా ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. స్వరూప్ కూడా ఆశ్చర్యపోతూ, వాట్, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైన్ చేసి వచ్చేసావా అని పైకి లేచి పెద్దగా అరిచాడు. స్వరూప్ ప్రశ్నకు అఖిల ఏం సమాధానం చెప్పబోతుంది? తన భార్యను నలుగురిలో గౌరవంగా చూపించేందుకు సాగర్ ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 9, వైన్ పార్టీ. స్టేజ్ పై మాట్లాడుతున్న అఖిల స్వప్నలోక్ సీఈఓ తనతో మాట్లాడకుండానే కాంట్రాక్ట్ పై సైన్ తీసుకున్నారని చెప్పడంతో స్వరూప్ నమ్మలేనట్టుగా లేచి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు. మేబీ ఆయనకి నేను డీల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి తెలిసిందేమో, అందుకే నా మీద నమ్మకంతో కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నారు అని తనను తాను సమర్థించుకుంటూ అంది అఖిల. అబ్బచ్చా, అంత గొప్ప ప్రాజెక్ట్స్ నువ్వేం డీల్ చేశావు అని స్వరూప్ అడగగానే అఖిల సైలెంట్ అయిపోయింది. ఏదో చెప్పాలనుకుంటుంది కానీ ముక్తాదేవి ముందు మాట పెగలడం లేదు. యాక్చువల్లీ అసలు ఏం జరిగి ఉంటుందో నేను చెప్తా. ఆ తలతిక్కల సీఈఓకి మూడ్ స్వింగ్స్ అమ్మాయిల కంటే దారుణంగా ఉన్నట్టున్నాయి. నేను వెళ్ళినప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉన్నాడు, అందుకే నన్ను వెళ్ళిపోమన్నాడు. నిన్న నా మీద అరిచినందుకు ఫీల్ అయి నీతో కనీసం మాట్లాడకుండా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నాడు. సో ఈ గొప్ప నీది కాదు, నాది. ఏమంటావు గ్రాని అని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్. అతడి మాటకి నో చెప్పే అలవాటు లేని ముక్తాదేవి పైకి లేచి, యు ఆర్ కరెక్ట్ స్వరూప్, నువ్వు దీనికోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డావో కూడా నాకు తెలుసు. కొత్త సీఈఓ విషయంలో నువ్వు చెప్పిందే 100% కరెక్ట్ అయి ఉంటుంది. చూడట్లా, నువ్వు సాధించిన ఈ విజయంలో 90% కష్టం స్వరూప్దే అని తన క్రెడిట్ మొత్తం స్వరూప్ అకౌంట్ లోకి వేసింది. అఖిల కూడా పెద్దగా కష్టపడకపోవడం వల్ల ఆ విషయాన్ని లైట్ తీసుకుని తన టేబుల్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు స్వరూప్, గ్రాని, మన ఫ్యామిలీ కోసం నేను ఎంత ఇన్సల్ట్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాను. అంతేకాదు, స్వప్నలోక్ మీడియా కొద్ది రోజుల క్రితం రేష్మా అనే ఆర్టిస్ట్ తో కాంట్రాక్ట్ పై సైన్ చేయించుకుందని విన్నాను. ఇప్పుడు ఎలాగో మనం ఆ కంపెనీతో టైఅప్ అవుతున్నాం కాబట్టి ఆ ఆర్టిస్ట్ ప్యాకేజ్ విషయంలో నెగోషియేట్ చేసి మన కంపెనీకి ప్రాఫిట్ తీసుకొచ్చే విధంగా ట్రై చేస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ముక్తాదేవి, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు స్వరూప్ అంటూ అతని ప్రోత్సహించింది. ఆమె మాటలకు స్వరూప్ గర్వంగా ఫీల్ అవుతూ, గైస్
ఇది నా విక్టరీ, కాబట్టి పార్టీ కూడా నాదే అని పార్టీలో అందరితో పెద్దగా చెప్పి వెయిటర్ వెయిటర్ అని గంభీరంగా పిలిచాడు. చెప్పండి సార్ అని వినయంగా వచ్చి స్వరూప్ ముందు నిలబడ్డాడు వెయిటర్. మీ రెస్టారెంట్ లో ది కాస్ట్లీయెస్ట్ వైన్ ని మా వాళ్ళందరికీ సర్వ్ చేయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వైన్ టేస్ట్ కి మైమర్చిపోవాలి అని ఆర్డర్ వేశాడు. సార్, మా దగ్గర ఉన్న కాస్ట్లీ వైన్ ఒక్కో బాటిల్ కాస్ట్ లక్షలో ఉంటుంది అని వెయిటర్ అతనితో చెబుతూ ఉండగానే స్వరూప్ కోపంగా, రేటు గురించి నువ్వు నాతోనే చెప్తున్నావా? ముందు వెళ్ళి చెప్పిన పని చెయ్యి అంటూ అతన్ని గదిమాడు. అతని గొంతులో కోపం విని వెయిటర్ భయంతో తలదించుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వైన్ సర్వ్ చేశారు. అప్పుడు స్వరూప్ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను పైకి లేపి, స్వప్నలోక్ మీడియాతో రేపటి నుండి మనం కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం, కాబట్టి ఈ రోజు అందరూ హ్యాపీగా తిని తాగి ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా తమ చేతుల్లోని వైన్ గ్లాస్ ని పైకి లేపి అతనికి టోస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ స్వరూప్, ఈ రోజు నీ వల్ల వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వైన్ ని టేస్ట్ చేస్తున్నాం అంటూ కింద నుండి ఎవరో అరిచారు. స్వరూప్ ఆ మాటలకు ప్రౌడ్ గా ఫీల్ అవుతూ లెట్స్ ఎంజాయ్ అని చెప్పి దూరంగా ఉన్న సాగర్ వైపు చూశాడు. అతని చేతిలో వైన్ గ్లాస్ లేకపోవడంతో, హే సాగర్, నువ్వు కూడా తీసుకో, లైఫ్ లో మళ్ళీ ఇలాంటి వైన్ టేస్ట్ చేసే అవకాశం రాదు, ఎందుకంటే ఈ బ్రాండ్ గ్లాస్ వైన్ కాస్ట్ నీ డొక్కు స్కూటర్ కన్నా ఎక్కువే అని ఎగతాళిగా మాట్లాడాడు. అది విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వారు. అఖిల ఆ అవమానానికి విసుక్కుంటూ సాగర్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ, పార్టీ మేనేజ్ కూడా తెలీదా? అది కూడా ఎవరైనా చెప్పాలా? వెళ్ళి గ్లాస్ తీసుకో అని అతనికి మాత్రమే వినిపించేలా అంది. కానీ సాగర్ ఆ మాటలు పట్టించుకోకుండా, అంటే నన్ను డ్రింక్ చేయమని చెప్తున్నావా డార్లింగ్? నిజంగా నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం, కానీ నేను డ్రింక్ చేస్తే ఆ మత్తులో నిన్నేం చేస్తానో అని నా భయం. నీకు ఆ భయం లేదంటే చెప్పు, హ్యాపీగా ఇప్పుడే తాగుతాను అని కన్ను కొడుతూ అడిగాడు. అది విన్న అఖిల కళ్ళు పెద్దవిగా చేసి అతని వైపు కోపంగా చూసి గో టు హెల్ప్ అంటూనే రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. సాగర్ ఆమె కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత 2 గంటల సేపు అక్కడున్న వారందరూ తిని తాగి ఎంజాయ్ చేశారు. మిడ్ నైట్ అవుతుందనగా స్వరూప్ దగ్గరికి వచ్చిన వెయిటర్, సార్ మీ బిల్ అంటూ బిల్ పేపర్ ఇవ్వబోయాడు. అప్పటికే మత్తులో ఊగుతున్న స్వరూప్ కనీసం బిల్ వైపు కూడా చూడకుండానే, హే, ఆ పేపర్ మర్చి నీ దగ్గరే పెట్టుకో అంటూనే తన పాకెట్ లోని వాలెట్ తీసి అందులో నుండి గోల్డ్ కార్డును లాగి వెయిటర్ తో, ఇదేంటో తెలుసా? మిలియనీర్స్ మాత్రమే ఉండే గోల్డెన్ కార్డ్, ఇందులో ఎంత డబ్బు ఉందో తెలుసా అని ఊగుతూ అడిగాడు. వెయిటర్ తెలియదన్నట్లు తల ఊపాడు. స్వరూప్ నవ్వి, అది నువ్వు కలలో ఊహించలేవు, నా డబ్బుతో నిన్ను నిలబెట్టి కొనేయగలను, దీన్ని తీసుకొని నీ బిల్ కట్టుకో అంటూ కార్డును వెయిటర్ ముఖంపై విసిరాడు. వెయిటర్ ఆ కార్డు తీసుకుని స్వైప్ చేశాడు. కానీ మరుక్షణంలోనే కార్డ్ రిటర్న్ ఇస్తూ, సార్, ఈ కార్డులో మీ బిల్ పే చేయడానికి సరిపడా మనీ లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్వరూప్ అగ్గి మీద గుగ్గిలమవుతూ వెయిటర్ కాలర్ పట్టుకొని, ఏంటి తమాషా చేస్తున్నావా అని అన్నాడు. సారీ సార్, నేను చెప్పేది నిజం, ఈ రోజు మీ బిల్ 5 కోట్లు, కానీ మీ అకౌంట్ లో అంత డబ్బు లేదు అని భయంగా చెప్పాడు వెయిటర్. ఆ మాట వినగానే స్వరూప్ కి తాగిన మత్తు సగం వదిలినట్లయింది. దాంతో అతను తల విదుల్చుకుంటూ, వాట్, 5 కోట్ల? మేమేమైనా బంగారం కరగ తీసుకొని తాగామా? ఆఫ్టర్ ఆల్ వైన్ తాగాం, దానికి అంత కాస్ట్ ఎందుకైంది అని అడిగాడు. సార్, మీరు మా దగ్గరున్న కాస్ట్లీయెస్ట్ వైన్ సర్వ్ చేయమని అడిగారు. మా దగ్గర స్పెషల్ కస్టమర్స్ కోసం 100 ఇయర్స్ క్రితం తయారైన వైన్ బాటిల్స్ ఉన్నాయి. ఒక్కో బాటిల్ కాస్ట్ 10 lakhs. మీ అందరికీ కలిపి 50 బాటిల్స్ సర్వ్ చేశాం అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మాటలకు స్వరూప్ బుర్ర గిర్రున తిరిగింది. ఎంత కాదన్నా తన అకౌంట్ లో 1 కోటి రూపాయల క్యాష్ ఉంటుందని, పార్టీ బిల్ ఈజీగా కట్టొచ్చని అనుకున్నాడు. కానీ ఖర్చు ఊహించని విధంగా పెరిగిపోవడంతో, అరే స్వరూప్ గా కొంచెం కూడా బుద్ధి లేదా? నిన్నే కదా అకౌంట్ లో ఉన్న 15 crores ని ఆ వరుణ్ గాడి ఆఫీస్ ఫండ్స్ లో సీక్రెట్ గా ఇన్వెస్ట్ చేశావు. ఇప్పుడు 5 కోట్లు ఎక్కడి నుండి తెస్తావు? త్వరగా ఏదో ఒకటి చేసి అందరి మీద పరువు పోకుండా కాపాడుకో అని తనను తానే తిట్టుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వెయిటర్ వైపు చూసి, వింటున్నాను కదా అని కాకమ్మ కథలు చెప్తున్నావా? మాలాంటి రిచ్ పర్సన్స్ ని చూస్తే చాలు, మా దగ్గర నుండి డబ్బు ఎలా కొట్టేయాలా అని చూస్తూ ఉంటారు. ముందు మీ బాస్ ను బయటికి పిలువు, నేను అతనితోనే మాట్లాడతాను అని ఆవేశంతో అరుస్తూ చెప్పాడు. వెయిటర్ వెంటనే హోటల్ మేనేజర్ ను పిలిచాడు. అతన్ని చూడగానే స్వరూప్ ఎదురెళ్లి, అసలు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు? ఇంత పబ్లిక్ గా మనీ దోచుకుంటున్నారు. నేను దీని గురించి కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా అని సీరియస్ గా అడిగాడు.
మేనేజర్ చిరునవ్వుతో, సారీ స్వరూప్ గారు, మీరు బెస్ట్ కాస్ట్లీయెస్ట్ వైన్ అడిగారు. మేం సర్వ్ చేశాం, కాబట్టి మా వెయిటర్ చెప్పినట్లు మీరు బిల్ కట్టాల్సిందే అని అన్నాడు. అది వినగానే ఆవేశం పట్టలేకపోయిన స్వరూప్ మేనేజర్ కాలర్ పట్టుకుని, మీ నాటకాలు నా దగ్గర కాదు అని అంటూ ఉండగానే, ఇక్కడేం జరుగుతుంది? నా హోటల్లో న్యూసెన్స్ చేసే ధైర్యం ఎవరికుంది అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా తల తిప్పి అటువైపు చూశారు. అటువైపు నుండి బ్లాక్ కలర్ సూట్ లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ వైపే వస్తూ కనిపించాడు. అతని చుట్టూ బాడీగార్డ్స్ నడుస్తున్నారు. అప్పటి వరకు అక్కడ జరిగే గొడవను సైలెంట్ గా చూస్తూ కూర్చున్న ముక్తాదేవి అతన్ని చూడగానే ఒక్కసారిగా పైకి లేచి ఆదుర్దాగా ముందుకు వెళ్లి, హలో కేదార్ గారు, మీరిక్కడ అని అడుగుతూ ఉండగానే ఆ రెస్టారెంట్ కి ఓనర్ కేదార్ అనే విషయం ఆమెకు గుర్తొచ్చింది. దాంతో వెంటనే, సారీ కేదార్ గారు, జరిగిన దానికి మీరు మమ్మల్ని క్షమించాలి. మా మనవడు కొంచెం ఎక్కువగా తాగి చిన్న గొడవ చేశాడు, మీరు అతనిపై కోపం తెచ్చుకోవద్దు అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది. అందర్నీ కంటి చూపుతోనే హడలు కొట్టే ముక్తాదేవి అతని ముందు అతి జాగ్రత్తగా మాట్లాడడం, అతనికి సారీ చెప్పడం వాళ్ళందరికీ షాక్ కలిగించింది. దానికి కారణం ఆ కేదార్. అనురాగ్ హోటల్ కు బాస్ మాత్రమే కాకుండా హైదరాబాద్ సిటీలోనే బిగ్ షాట్ గా పేరు పొందాడు. వయసు 35 లేదా 36 ఏళ్లు ఉండొచ్చు. అయినా అతనిలో కనిపించే హుందాతనం ఎంతటి వాళ్ళనైనా భయపెడుతుంది. అతన్ని చూడగానే స్వరూప్ కూడా మేనేజర్ కాలర్ ని వదిలిపెట్టి స్మూత్ గా అతని కాలర్ ని సరి చేశాడు. అది చూసి మేనేజర్ నవ్వి, మిస్టర్ స్వరూప్, మీరు సర్వీస్ తీసుకొని బిల్ పే చేయడానికి ఇలా గొడవ చేయడం మంచి పద్ధతి కాదు అని అన్నాడు. స్వరూప్ వెంటనే నుదుటిపైన పట్టిన చెమటను తుడుచుకుంటూ, నేను బిల్ పే చేయనని చెప్పలేదు, తప్పకుండా పే చేస్తాను అంటూ భయం నిండిన చూపుతో ఓరకంట ముక్తాదేవి వైపు చూశాడు. అతని ముఖం చూడగానే ముక్తాదేవి పరిస్థితి అర్థం చేసుకుంది. వెంటనే ఆమె కేదార్ వైపు చూసి బలవంతంగా నవ్వి, 10 నిమిషాలు టైం ఇవ్వండి కేదార్ గారు, మీ బిల్ ఇప్పుడే సెటిల్ అవుతుంది అని చెప్పి హడావుడిగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, అఖిల, ఈ టైంలో మనం మన ఫ్యామిలీ పరువు కాపాడుకోవాలి. మన ఫ్యామిలీలో స్వరూప్ తర్వాత అఖిల సొల్యూషన్స్ మాత్రమే టాప్ ప్లేస్ లో ఉంది. కాబట్టి నువ్వు 3 కోట్లు అరేంజ్ చేయి, నేను 1 కోటి రూపాయలు ఇస్తాను. స్వరూప్ దగ్గర ఉన్న దానితో కలిపి మనం బిల్ సెటిల్ చేయొచ్చు అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పింది. ఆ మాట వినగానే అఖిల ముఖం మాడిపోయింది. ప్రస్తుతం ఆమె దగ్గర అంత డబ్బు లేదు. తానే సాగర్ ఇచ్చిన డబ్బుతో కంపెనీని గట్టెక్కించాలని ప్రయత్నిస్తుంది. నిజానికి 3 కోట్లు పెద్ద విషయం కానప్పటికీ ఈ టైంలో అంత డబ్బు ఆమెకు తలకు మించిన భారమే అవుతుంది. అందుకే అఖిల ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంది. అది గమనించిన స్వరూప్ ముఖం చిట్లిస్తూ, అఖిల, నీ ఫేస్ ఎందుకలా డల్ అయింది? కనీసం నువ్వు ఈ ఫ్యామిలీ కోసం 3 కోట్లు కూడా ఇవ్వలేవా అని హక్కుగా అడిగాడు. అతని మాటలు విని అందరూ తన వైపే చూడడంతో అఖిల ఇబ్బందిగా తలదించుకుంది. ఇంతలో 3 కోట్లు కాదు, మొత్తం 5 కోట్లు పార్టీ బిల్ మేమే కడతాం అని అన్నాడు సాగర్. ఆ వాయిస్ వినగానే అప్పటిదాకా సీరియస్ గా చూస్తూ నుంచున్న కేదార్ నుదురు అనుమానంతో ముడుచుకుంది. అతను వెంటనే తన చూపును సాగర్ వైపు తిప్పాడు. కాని సాగర్ అటువైపుకు తిరిగి ఉండడం వల్ల అతని ముఖం కేదార్ కి కనిపించలేదు. నువ్వు మధ్యలో మాట్లాడి అనవసరంగా ఇరిటేట్ చేయకు సాగర్, ఇప్పుడు ఇలాంటి జోక్స్ వినే టైం ఎవరికి లేదు అని విసుక్కుంది ముక్తాదేవి. ఈలోగా అక్కడికి వచ్చిన కేదార్ సాగర్ వెనుక నుంచొని, మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అతని గొంతులో చిన్నపాటి మర్యాద వినిపించింది. సాగర్ ఆ ప్రశ్న విని వెంటనే కేదార్ వైపు తిరిగాడు. అతన్ని చూడగానే కేదార్ ముఖంలో ఒక్కసారిగా విపరీతమైన ఆనందం, ఉత్సాహం కనిపించాయి. ఇంతలో ముక్తాదేవి హడావుడిగా, మీరు అతని మాటలు పట్టించుకోకండి కేదార్ గారు, అతను మా ఫ్యామిలీలో ఒక పనికిరాని అల్లుడు, ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు అంటూ సాగర్ వైపు చిరాగ్గా చూసి, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని కసురుకుంది. కానీ కేదార్ వెంటనే తన చేతిని పైకెత్తి ఆమెను ఆపమన్నట్లుగా సైగ చేసి సాగర్ కళ్ళలోకి ఆనందంగా చూస్తూ, మిమ్మల్ని చూసి దాదాపు 7 ఏళ్లయింది, ఎలా ఉన్నారు సార్, ఇది నిజంగా మీరేనా, నేను నమ్మలేకపోతున్నాను అంటూ పట్టరాని ఆశ్చర్యంతో అత్యుత్సాహంగా సాగర్ చేతిని పట్టుకున్నాడు. అది చూసి అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఎందుకు పనికిరాని సాగర్ ను కేదార్ అంత మర్యాదగా పిలుస్తుంటే వాళ్ళు నమ్మలేకపోయారు. సాగర్ కూడా వెంటనే షేక్ హ్యాండ్ తీసుకుంటున్నట్లుగా అతని చెవి దగ్గరికి వంగి, జరిగిన విషయాలేవి ఇక్కడ మాట్లాడకండి, నేను కేవలం ఇప్పుడు మీకు తెలిసిన ఒక వ్యక్తిని మాత్రమే అని మళ్ళీ వెనక్కి వచ్చి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. కేదార్ కూడా విషయం అర్థం చేసుకున్నాడు. కాని సాగర్ ఎందుకలా చెబుతున్నాడో
అతనికి అర్థం కాక అయోమయంగా అనిపించింది. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం కేదార్ ఆంధ్ర ఏరియాలో ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్. అలాంటి సమయంలో ఒకరోజు అతనిపై శత్రువులు అటాక్ చేసి చంపడానికి ప్రయత్నించారు. కానీ ఆ టైంలో అనుకోకుండా అతన్ని రక్షించిన సాగర్ అతనికి కొంత మనీ హెల్ప్ చేసి కేదార్ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసేలా చేశాడు. ఆ తర్వాత సాగర్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కానీ సాగర్ ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేసిన కేదార్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా పేరు సంపాదించాడు. ఈ రోజు అనుకోకుండా ఇద్దరు ఎదురు పడటంతో కేదార్కి ఆనందంగా, సాగర్ కు ఆశ్చర్యంగా అనిపించింది. సాగర్ కళ్ళతోనే హెచ్చరించడంతో కేదార్ తన ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకున్నాడు. కానీ అప్పటికే అక్కడున్న అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. బిజినెస్ టైకూన్ కేదార్ కి సాగర్ కి ఎలా పరిచయమో వాళ్లకు అర్థం కాలేదు. కేదార్ గారు బిల్ ఎంతైందో చెప్తే మొత్తం నేను పే చేస్తాను అని సెటిల్డ్ గా నవ్వుతూ అన్నాడు సాగర్. ఇది మీ పార్టీ, అంటే మా సొంత పార్టీ లాంటిది. దీనికి మీరు బిల్ పే చేయడం ఏంటి సార్ అని కేదార్ అంటూ ఉండగానే అతన్ని అలర్ట్ చేస్తూ సాగర్ చిన్నగా గొంతు సవరించుకుంటూ శబ్దం చేశాడు. ఇంతలో సాగర్ పక్కనే ఉన్న అఖిల అతని షర్ట్ పట్టుకుని లాగి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగింది. అఖిల ప్రశ్నకు సాగర్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు? సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించిన రహస్యం అందరి ముందు బయటపడనుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 10. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారిన. వైన్ పార్టీలో సాగర్ ను చూసిన కేదార్ సంతోషం పట్టలేకపోతూ ఆ రోజు పార్టీ బిల్ మొత్తం క్యాన్సిల్ చేయబోయాడు. కానీ సాగర్ అతన్ని అలర్ట్ చేయడంతో తన ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకుని, సాగర్ గారు, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ కాబట్టి నేను మీకు బిల్లో 50% డిస్కౌంట్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే ముక్తాదేవి నవ్వుతూ ముందుకు వచ్చి, కేదార్ గారు, మీరు మా సాగర్ కి ఫ్రెండ్ అని ఊహించలేదు. మాకు ఇంత పెద్ద డిస్కౌంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. కేదార్ వెంటనే, కాసేపటి క్రితమే సాగర్ గారి మాటలు పట్టించుకోవద్దని అతని గురించి వదిలేయమని చెప్పారు కదా, అలాంటప్పుడు అతని కోసం మీ బిల్లో డిస్కౌంట్ ఎలా ఇస్తాను? మీరు సాగర్ గారిని కట్టమని చెప్పిన 3 కోట్లలో మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నాను. మీరు మిగతా డబ్బు మొత్తం కట్టాల్సిందే అని అన్నాడు. ఆ మాటలకు ముక్తాదేవి స్తంభించిపోయింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్న స్వరూప్, మీరెంత డిస్కౌంట్ ఇచ్చినా అతను చిల్లి గవ్వ కూడా కట్టలేడు. అతని దగ్గర కోట్లలో డబ్బు ఉండటం అసంభవం అని చులకనగా అన్నాడు. మరోవైపు అఖిల, ఆమె తల్లి శైలజ ఇద్దరు ఆందోళనగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సాగర్ ఇంత హఠాత్తుగా 1.5 కోటి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడని వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతున్నారు. కానీ అఖిల మనసులో తనకు 40 కోట్లు ఇచ్చిన సాగర్ 1.5 కోటి రూపాయలు కట్టగలడని ఎక్కడో ఒక అనుమానం లాంటి నమ్మకం ఉంది. కానీ అక్కడున్న అందరిలోనూ స్వరూప్ కి ఉన్న అభిప్రాయమే ఉండటంతో సాగర్ ఏం చేస్తాడా అని ఉత్కంఠ భరితంగా అతని వైపే చూస్తూ ఉన్నారు. అప్పుడు సాగర్ నవ్వుతూ తన వ్యాలెట్ లో నుండి కార్డు తీసి హోటల్ మేనేజర్ కి ఇచ్చాడు. అతని దగ్గర ఉన్న కార్డును చూసి స్వరూప్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినా వెంటనే, కార్డుంటే సరిపోతుందా? అందులో మనీ ఉండాలి కదా. ఇప్పుడు ఈ మేనేజర్ కార్డు స్వైప్ చేసి ఫెయిల్ అయిందని చెప్తాడు. అందరి ముందు ఈ సాగర్ పరువు పోతుంది అని మనసులోనే అనుకున్నాడు. అఖిల, శైలజ కూడా టెన్షన్ తో గుటకలు మింగుతూ ఆ మేనేజర్ వైపే కన్నార్పకుండా చూస్తున్నారు. అతనేం చెప్తాడో అనే భయం వాళ్ళలో కనబడుతుంది. కాసేపటికి ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ, థ్యాంక్ యూ సాగర్ గారు, మీ పేమెంట్ పూర్తయింది, టేక్ యువర్ కార్డ్ బ్యాక్ అంటూ మేనేజర్ గొంతు మర్యాదపూర్వకంగా వినిపించింది. అది విన్న ప్రతి ఒక్కరిలోనూ అప్పటిదాకా ఉన్న ఆశ్చర్యం క్షణాల్లో షాక్ గా మారి మరుక్షణంలో అసూయగా రూపాంతరం చెందింది. అఖిల ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక ఆగలేనట్లుగా సాగర్ షర్ట్ పట్టుకొని మెల్లగా లాగి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అని మెల్లగా అడిగింది. ఆమె అయోమయమైన ముఖాన్ని చూసి సాగర్ అందంగా నవ్వుతూ, కూల్ బేబీ, నేనేం బ్యాంక్ రాబరీ చేయలేదు. నువ్వు టెన్షన్ పడకుండా అత్తయ్యతో కలిసి ఇంటికి వెళ్ళు. నాకు కొంచెం పనుంది, చూసుకొని వస్తాను అన్నాడు. ఈ మిడ్ నైట్ లో ఇంకేం పనుంటుంది అనుమానంగా అడిగింది అఖిల. సాగర్ ఆ ప్రశ్నకు ఆమె వైపు వింతగా చూసి, అసలు నీకేమైంది బేబీ? నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు? కొంప తీసి నాతో లవ్ లో కాని పడటం లేదు కదా అని చిలిపిగా అడిగాడు. నీతోనా లవ్వా? నోవే, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. ఐ డోంట్ కేర్. నేను క్యాజువల్ గా అడిగాను, నువ్వు ఓవర్ గా ఊహించుకోకు
అని రూడ్ గా సమాధానం చెప్పి రా మమ్మీ మనం వెళ్దాం అంటూ శైలజ చెయ్యి పట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది అఖిల. ఆ తర్వాత కేదార్ సాగర్ గారు మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలని అనుకుంటున్నాను అని అడిగాడు. సరే అని సాగర్ తలూపడంతో కేదార్ అక్కడే ఉన్న స్వరూప్ ముక్తాదేవులను ఒకసారి చూసి పక్కనే ఉన్న మేనేజర్ తో వీళ్ళ దగ్గర నుండి మిగతా డబ్బు కలెక్ట్ చేయండి అని చెప్పి సాగర్ తో సహా బయటికి వెళ్లిపోయాడు. స్వరూప్ ముఖం వేలాడేసుకొని ముక్తాదేవి వైపు చూశాడు. దాంతో కరిగిపోయిన ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి చెక్ తీసి సైన్ చేసి అతనికి ఇచ్చింది. అది తీసుకున్న స్వరూప్ మిగతా డబ్బు కూడా పే చేసి అక్కడి నుండి ఆ ఫ్యామిలీ వాళ్ళతో సహా బయటపడ్డాడు. హైవే పై బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కార్ స్మూత్ గా దూసుకు వెళ్తుంది. మిమ్మల్ని చూసి 7 ఏళ్లైంది సార్. నేను బిజినెస్ లో కొంచెం కుదురుకున్న తర్వాత మిమ్మల్ని కలవాలని ప్రయత్నించాను. అందుకోసం మీ ఇంటికి కూడా వెళ్ళాను. కానీ మీరు అప్పటికే ఆ ఇల్లు వదిలేసి వచ్చారని తెలిసింది. అప్పటి నుండి మీకోసం వెతుకుతూనే ఉన్నాను అని చెప్పాడు స్వయంగా కార్ డ్రైవ్ చేస్తున్న కేదార్. వెనక సీట్ లో కూర్చొని విండోలో నుంచి బయటకు చూస్తున్న సాగర్ ఆ మాటకు చిన్నగా నవ్వి అవును, నేను బయటకు వచ్చి దాదాపు 3 ఏళ్లవుతుంది. మరి నీ సంగతేంటి? నువ్వు పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యావా అని అడిగాడు. అవును సార్, కానీ 2 రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రంలో కూడా మన బ్రాంచీలున్నాయి. కాబట్టి అటు ఇటు తిరుగుతూ మేనేజ్ చేస్తున్నాను అని చెప్పాడు కేదార్. నేను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది కేదార్. ఆ రోజు నీకు డబ్బు ఇచ్చేటప్పుడు నువ్వు తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తావని నమ్మాను. ఈ రోజు అది నిజం చేశావు అని ప్రశంసంగా అన్నాడు సాగర్. ఇదంతా మీ వల్లే జరిగింది సార్. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక చిన్న కాల్ చేయండి చాలు, మీ దగ్గర వాలిపోతాను కృతజ్ఞతగా చెప్పాడు కేదార్. ఆ మాటకు సాగర్ నవ్వి సరే కానీ ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని రోడ్ వైపు చూస్తూ అడిగాడు. మీకు మేనకా గుర్తుందా సార్? ఇప్పుడు ఆమె కూడా ఒక మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ ని రన్ చేస్తుంది. 2 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఆమెను కలిశాను. ఆ రోజు మాటల మధ్యలో ఆమె కూడా మీకోసమే వెతుకుతున్నానని చెప్పింది. అందుకే మీరు కనిపించిన వెంటనే ఆమెకి మెసేజ్ చేశాను. ఆమె మిమ్మల్ని చూడాలని ఎక్సైటెడ్ గా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అని చెప్పాడు. మేనక గురించి వినగానే సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. ఆమె నిజంగా ఇంత ఎత్తుకు ఎదుగుతుందని అతను ఊహించలేదు. మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కు పెట్టింది పేరు. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీగా మేనకా కంపెనీ టాప్ పొజిషన్ లో ఉందని సాగర్ కి కూడా తెలుసు. కానీ దానికి ఓనర్ తనకు తెలిసిన మేనకా అని అతను అనుకోలేదు. దాంతో మేనకను మొదటిసారి చూసిన రోజును మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఒకరోజు సాగర్ ఒక డ్రింక్ స్టోర్ కి వెళ్లి డ్రింక్ ఆర్డర్ చేసి బిల్ పే చేసి తన వాలెట్ ను అక్కడే మర్చిపోయి వచ్చేశాడు. అదే డ్రింక్ స్టోర్ లో పనిచేస్తున్న మేనక అది చూసి దానిని తిరిగి ఇచ్చేయడం కోసం షాప్ బయటికి వచ్చింది. కానీ అప్పటికే సాగర్ కార్ ఎక్కి వెళ్లిపోయాడు. అయినా మేనక వదలకుండా కార్ వెనకే అతన్ని చాలా దూరం వెంబడించింది. చివరకు ట్రాఫిక్ లో సిగ్నల్ లైట్ దగ్గర సాగర్ కార్ ఆగడంతో ఆమె ఆయాసంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని వాలెట్ తిరిగి ఇచ్చింది. ఆ రోజు మేనకతో పరిచయం వల్ల ఆమె సొంత బిజినెస్ ను స్టార్ట్ చేయాలనుకుంటుందని తెలుసుకున్న సాగర్ ఆమెకు డబ్బును అరేంజ్ చేశాడు. ఆ తర్వాత అతను దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఆ గ్రూప్ ఇప్పుడు మేనకా ఇంటర్నేషనల్ గా గొప్ప పేరు సంపాదించిందన్న విషయం సాగర్ కు ఇప్పుడే తెలిసింది. అతను ఆలోచనలో ఉండగానే కార్ మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ముందు ఆగింది. కేదార్, ఆమెను ఈ టైంలో ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఇప్పటికే మిడ్ నైట్ దాటింది అని చీకటి తెరలను చూస్తూ చెప్పాడు సాగర్. పర్వాలేదు సార్, మిమ్మల్ని కలవడానికి ఆమె చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ రాత్రి మేల్కోవడం ఆమెకు ఇబ్బందిగా ఉండదు. మీరు రండి అని కార్ డోర్ ఓపెన్ చేశాడు కేదార్. ఆ తర్వాత ఇద్దరు ఆ బిల్డింగ్ లోపలికి నడిచారు. మెయిన్ హాల్లోకి అడుగు పెట్టేటప్పటికి గ్రీక్ స్టైల్ ఇంటీరియర్ తో డెకరేట్ చేసిన హాల్ వాళ్లకు స్వాగతం పలికింది. ఆ బిల్డింగ్ మొత్తం ఎక్కడ చూసినా బ్యూటీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి ఉన్నాయి. అప్పటికి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న సర్వెంట్ హడావిడిగా వాళ్ళని ఇన్వైట్ చేసి, సార్ మీరు కూర్చోండి, మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తూనే పరుగులాంటి నడకతో పైకి వెళ్ళాడు. సాగర్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఒక్కసారిగా పరీక్షగా చూసి, వరల్డ్స్ టాప్ మోస్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని మేనకా స్టోర్ లోనే ఉన్నట్లున్నాయి అని అన్నాడు. అవును సార్, ఇవన్నీ కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్. అఖిల మేడంకి ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవచ్చు. అంతెందుకు సార్, ఎదురుగా ఉన్న ర్యాక్ మొత్తం ఫ్రెష్ స్టాక్, మొత్తాన్ని ఇప్పుడే తీసుకెళ్ళండి, మనల్నేవరు సార్ ఆపేది అని నవ్వుతూ అన్నాడు కేదార్. ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వాడు. ఇంతలో నిజమే,
మిమ్మల్నెవరు సార్ ఆపేది? ఈ కంపెనీ మొత్తం మీదే. ఏం కావాలన్నా తీసుకెళ్ళండి అంటూ ఒక అట్రాక్టివ్ వాయిస్ వినిపించింది. ఆ గొంతు విని వెంటనే ఇద్దరు తలపైకెత్తి చూశారు. మెట్లపై నుండి కిందకు దిగుతూ వస్తుంది మేనక. డెనిమ్ జీన్స్, క్రాప్ టాప్ లో చూడటానికి మెరుపు తీగలా ఉన్న ఆమె షార్ట్ హెయిర్ తో ఒక మోడల్ లా కనిపించింది. ఆమెనలా చూసి కొన్ని సంవత్సరాల క్రితం తనకు తెలిసిన మేనకకు ఇప్పుడు తనకు ఎదురుగా ఉన్న మేనకకి చాలా తేడా ఉందని అనుకున్నాడు సాగర్. కిందకు దిగువచ్చిన మేనక నవ్వుతూ, ఎలా ఉన్నారు సార్? మీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఈ రోజు కేదార్ గారి వల్ల మిమ్మల్ని చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంది. నిన్ను ఈ స్టేజ్ లో చూడటం నాకు కూడా హ్యాపీగా ఉంది మేనక, మనస్ఫూర్తిగా చెప్పాడు సాగర్. అయితే మనం ఈ హ్యాపీనెస్ ను సెలబ్రేట్ చేసుకోవాలి, మధ్యలో కలుగజేసుకుంటూ అన్నాడు కేదార్. ఆల్రెడీ నేను దానికోసం ప్లాన్ చేశాను. నాతో రండి, బయటకు వెళ్దాం అని అంది మేనక. టైం ఎంతైందో చూసుకున్నారా లేదా? ఈ టైంలో బయటకు ఎక్కడికి వెళ్తాం? అనుమానంగా అడిగాడు సాగర్. ఈ ఒక్కరోజు టైం గురించి మర్చిపోండి సాగర్ సార్. మనం చాలా రోజుల తర్వాత కలిసాం. ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేయాలి. కాదనకుండా నాతో రండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది మేనక. పదండి సార్ వెళ్దాం. నిండా మునిగిన వాడికి చలేంటి? ఆల్రెడీ మిడ్ నైట్ దాటిపోయేదాకా బయటే ఉన్నాం. ఇంకో 2-3 గంటలు దాటితే తెల్లవారిపోతుంది. వెళ్దాం పదండి అని కేదార్ కూడా అనడంతో సాగర్ కు వాళ్ళతో వెళ్ళక తప్పలేదు. ముగ్గురు కలిసి కార్ ఎక్కిన తర్వాత అరగంటలో ఒక బార్ ముందు దిగి లోపలికి వెళ్లారు. మేనక వాళ్ళను డైరెక్ట్ గా లగ్జరీ హాల్లోకి తీసుకెళ్లింది. ముగ్గురు అక్కడున్న సోఫాలో కూర్చోగానే ఇద్దరు కుర్రాళ్ళు నవ్వుతూ లోపలికి వచ్చారు. తలెత్తి వాళ్ళని చూసిన సాగర్ కళ్ళలో అంతులేని ఆశ్చర్యం కనిపించింది. అతను ఎగ్జైట్ అవుతూ, రాజేష్, నవీన్, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. రాజేష్, నవీన్ ఇద్దరు స్పెషల్ ఫోర్స్ లో వర్క్ చేసి వచ్చిన కొలీగ్స్. ఫోర్స్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ సాగర్ దగ్గర పనిచేశారు. వారిలో రాజేష్ అతనికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించే కోచ్ గా వర్క్ చేస్తే, నవీన్ అతని పర్సనల్ బాడీ గార్డ్ గా పనిచేశాడు. వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితులు బాగోలేని టైంలో సాగర్ చాలా సార్లు వాళ్ళకు హెల్ప్ చేశాడు. అందుకే వాళ్లకు సాగర్ పై ప్రత్యేక గౌరవం ఉంది. హఠాత్తుగా వాళ్ళను అక్కడ చూడగానే సాగర్ కి షాకింగ్ గా అనిపించింది. వాళ్ళిద్దరూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. ముందుగా రాజేష్ మాట్లాడుతూ, మిమ్మల్ని ఇప్పటికైనా కలవడం చాలా సంతోషంగా ఉంది సాగర్ సార్. మీరు ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత మీకోసం మేము చాలా చోట్ల వెతికాం, కానీ మిమ్మల్ని కనిపెట్టలేకపోయాం అని అన్నాడు. అవును సాగర్ సార్, ఎక్కడెక్కడో వెతికాం, కానీ ఇదే ఊళ్ళో ఉన్నారని మాత్రం ఊహించలేకపోయాం అని చెప్పాడు నవీన్. సాగర్ వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ, మనం ఇలా బార్లో కలవాలని రాసిపెట్టి ఉంటే నేను మీకు బయట ఎందుకు కనిపిస్తాను అని అన్నాడు. ఆ మాటకు అందరూ పెద్దగా నవ్వేశారు. ఇంతకీ మీ ఇద్దరు ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగాడు సాగర్. అప్పుడు మేనక మాట్లాడుతూ, రాజేష్ బాడీ గార్డ్స్ సప్లై చేసే కంపెనీని రన్ చేస్తున్నాడు. ఆ కంపెనీలో యాక్టివ్ గా ఉండే అబ్బాయిలు మాత్రమే కాదు, అందమైన లేడీ బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఒకవేళ మీకు బాడీ గార్డ్స్ అవసరం ఉంటే మీరు రాజేష్ ని అడిగితే సరిపోతుంది. ఇద్దరు అందమైన లేడీ బాడీ గార్డ్స్ ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని సరదాగా అంది. సాగర్ కూడా ఆ మాటలు లైట్ తీసుకుంటూ, ఇప్పుడు నేను అందమైన అమ్మాయిని బాడీ గార్డ్స్ గా తీసుకెళ్తే పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ళకి నేను బాడీ గార్డ్ గా వర్క్ చేయాలి, కాబట్టి నేను ఆ రిస్క్ చేయను అని అన్నాడు. అది విని అందరూ నవ్వారు. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న టైంలో మేనక లేచి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత 5 నిమిషాల లోపే చేతిలో ఒక సిల్వర్ బాక్స్ తో తిరిగి వచ్చి దానిని సాగర్ ముందు పెడుతూ, సార్, ఈ రోజు మిమ్మల్ని కలిసినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఇది మా అందరి తరఫున చిన్న గిఫ్ట్. మిమ్మల్ని కలిసిన రోజు దీన్ని మీకు ఇవ్వాలని కేదార్ గారు నేను కలిసిన 2 ఏళ్ల క్రితమే దీన్ని రెడీ చేశాం అని చెప్పింది. ఆ మాటలు విన్న సాగర్ కొంచెం ఆశ్చర్యంగా కేదార్ వైపు చూశాడు. కేదార్ అవునన్నట్లుగా తల ఊపడంతో సాగర్ ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందో అనే ఉత్సాహంతో దాన్ని చేతిలోకి తీసుకుని మెల్లగా ఓపెన్ చేశాడు. అందులో ఉన్న వస్తువుని చూడగానే అతని కళ్ళు నమ్మలేనట్లుగా పెద్దవయ్యాయి. అది పూర్వకాలంలో ఈజిప్ట్ రాజులు మాత్రమే ఉపయోగించిన అత్యంత అరుదైన పర్ఫ్యూమ్. దానిని 25 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూచే పూల నుండి తయారు చేస్తారు. అన్ని పర్ఫ్యూమ్ల మాదిరిగా దానికి ఎక్స్పైర్ డేట్ ఉండదు. ఇంకా చెప్పాలంటే వైన్ లాగా ఆ పర్ఫ్యూమ్ ఎంత ఓల్డ్ అయితే దాని కాస్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి తన తాతయ్య ద్వారానే ఇలాంటి యాంటిక్ పర్ఫ్యూమ్ కూడా ఉంటుందని తెలుసుకున్నాడు సాగర్. ఆ తర్వాత దానిని ఎలాగైనా సంపాదించాలని అనుకుని అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ దానిని సంపాదించలేకపోయాడు. కానీ ఇప్పుడది తన కళ్ళ ముందే ఉండటంతో
దాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకొని రెప్ప వేయకుండా చూస్తూ మెల్లగా దానిని ఓపెన్ చేస్తున్నాడు. అనుకోకుండా కలిసిన ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్ లో ఏం జరుగుతుంది? సాగర్ అఖిల జీవితంలో అనుకోకుండా వచ్చిన మార్పులు ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.